గత పాలకుల నిర్లక్ష్యంతో 10 ఏళ్లుగా నెల్లిమర్ల నియోజకవర్గం సమస్యలతో కూరుకుపోయిందని ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి లోకం నాగమాధవి అన్నారు. ప్రచారంలో భాగంగా గ్రామానికి తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రధానంగా రక్షిత మంచినీరు లేకపోవడంతో నియోజకవర్గ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పుకొచ్చారు మాధవి. ఈసారి తనకు అవకాశం కల్పిస్తే సమస్యలన్నింటినీ తప్పక పరిష్కరించి నెల్లిమర్ల నియోజకవర్గాన్ని తప్పక అభివృద్ధి చేస్తానని అంటున్న లోకం మాధవితో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. కూటమి అభ్యర్థి లోకం నాగమాధవి తన ప్రచారాలను అయితే కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఏదైతే నెల్లిమర్ల నియోజకవర్గంలో గడప గడప తిరిగి తన ప్రచారాన్ని అయితే ముమ్మరం చేస్తున్నారు. ఇందులో భాగంగా మనతో పాటు లోకం నాగమాధవి గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, అసలు ఈ ప్రధానంగా నెల్లిమర్ల నియోజకవర్గంలో సమస్యలు ఏమున్నాయి, ఆ గత పాలకులు ఆ సమస్యల్ని ఎందుకు తీర్చలేకపోయారని అనుకుంటున్నారు? మీరు గెలిస్తే మీరు ఏ విధంగా నెల్లిమర్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయదలుచుకున్నారు ఏంటి మేడం? నెల్లిమర్ల నియోజకవర్గంలో సమస్యలన్నీ సమస్యలుగానే గత 5 ఏళ్లుగా ఉండిపోయి కొత్త సమస్యలు వచ్చే తప్పించి పాత సమస్యలను ఏది పట్టించుకోలేదు. కాబట్టి గత పాలకులు 5 ఏళ్లలో అసలు ఏమీ పట్టించుకోవాలన్నది ఖచ్చితమైన నిజం. ఈరోజు నేను ఇప్పుడు కొత్త లింగాల వలస నుంచి మాట్లాడుతున్నాను. మరడిపాలెం గ్రామాన్ని ఖాళీ చేయించి వీళ్ళని ఇక్కడ పంపించినప్పుడు వాళ్ళని కన్నీటి పర్యంతో పంపించారు. ఇక్కడికి ఎంత వినిపించుకోలేదు. స్థానిక ఎమ్మెల్యే వచ్చి కనీసం వాళ్ళని ఓదార్చడానికి ఏంటి సమస్యలను చూడడానికి కూడా రాలేదు. వాళ్ళు ఆ రోజు ఏడాది కిందట ఇక్కడికి వచ్చారు. ఇప్పటికి కూడా ఆ సమస్యలని సమస్యల కింద ఇక్కడ ఉండిపోయి ఇక్కడ గుడి కట్టిస్తామని మాట ఇచ్చి ఇప్పుడు గుడి కట్టడానికి ప్రతి ఇంటికి ఒక 3,000 రూపాయలు అడుగుతున్నారంట. ఇలా అడుక్కోవడమే తప్పించి ప్రజల కోసం వాళ్ళు చేసింది ఏమీ లేదు. అలాగే ఇవాళ పొద్దున్న నుంచి నేను భోగాపురం మండలంలో అన్ని పంచాయతీల్లో తిరుగుతున్నాను. సవరవెల్లి, తూడం, కౌలువాడ, అలాగే చెరుకుపల్లి, ఇంకా గుడివాడ కూడా తిరుగుతున్నాం. ఎక్కడ చూసినా పారిశుధ్య లోపం, కాలువలు లేవు, మురికి నీరు రోడ్ల మీద. గుడివాడ వెళ్ళి చూస్తే నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుంది. అక్కడ వాళ్ళు అదే కంప్లైంట్ చేస్తున్నారు. ఆ తాగునీరు అంతా కాలువలు లేకపోవడం వల్ల తాగునీరులో కలిసిపోయే కలుషిత నీరు అంతా కూడాను అటు దివీస్ వల్ల వచ్చిన నష్టం వల్ల కిడ్నీ సమస్యలు పెరిగిపోతున్నాయి. మన నియోజకవర్గం ఇంకో ఉద్దానం అయిపోతుందని అందరూ బాధపడుతున్నారు. బొడుకొండ అప్పలనాయుడికి 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు ఈ జనాలు. కానీ ఈ 10 సంవత్సరాలు ఆయన చేసిన నష్టమే ఎక్కువ. ఆయన దోచుకున్నాడు తప్పించి ప్రజలకు చేసిన న్యాయం అసలు లేదు. ఖచ్చితంగా ఈసారి మార్పు అవసరమని ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. నెల్లిమర్ల నియోజకవర్గం ప్రజలకు నేను చెప్తున్నది ఒక్కటే, అవకాశం ఇవ్వండి. మీ సమస్య నాదనుకొని ఖచ్చితంగా సమస్యలు పరిష్కారం చేసే దిశగా నేను తీసుకెళ్తాను. నేను రాజకీయాల్లోకి వచ్చింది డబ్బులు దోచుకోవడానికి కాదు, మీకు సేవ చేసుకోవడానికి. ఖచ్చితంగా ప్రతి వాళ్ళకి అండగా ఉంటాను. ఆర్థికంగా బలపడడానికి ప్రతి కుటుంబానికి ప్రయత్నం చేస్తానని మీ అందరికీ కూడా మాటిస్తున్నాను. ఈరోజు మరోవైపు ఈ నియోజకవర్గంలో ఏదైతే బొడ్డుకొండ అప్పలనాయుడు గత 10 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని అంటున్నారు. ఏ విధంగా పట్టించుకోలేదు? మీ దృష్టికి ఎటువంటి సమస్యలు వచ్చాయి ఏంటండి మేడం? ప్రధానంగా ఏ విధంగా పట్టించుకోలేదంటే నియోజకవర్గంలో ఏ మూలకి వెళ్ళినా కూడా తాగునీటి సమస్య అధికంగా ఉన్నది. తాగునీటి సమస్య గురించి ఈ రోజు దాకా పట్టించుకోలేదు. కేంద్ర ప్రభుత్వం కొన్ని వేల కోట్లు పేద ప్రజల ఇంటి కోసం అలాగే తాగునీటి సమస్య కోసం ఇస్తున్నది. అది అసలు అతను పట్టించుకోలేదు. ఇప్పుడు ఎలక్షన్ల ముందర హడావిడిగా పైపులు వేసేసి కొళాయిలు పెట్టించడానికి ప్రయత్నిస్తున్నారు. వాటర్ మొత్తం పొల్యూట్ అయిపోయింది నియోజకవర్గంలో. ఎక్కడ వాటర్ టెస్టులు చేయట్లేదు. ప్రజలకు చాలా ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. ఒక దోమల మందు కూడా కొట్టని ఈ ప్రభుత్వం ఏం ప్రభుత్వం చెప్పండి? ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఈ నియోజకవర్గాన్ని పట్టించుకొని వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అతను బొడుకొండ అప్పలనాయుడు. ఏ రోజు రాడు, ఏ ప్రజల సమస్యలు వినడు ఆయన. ఈ నియోజకవర్గాన్ని ప్రజల సమస్యలు వినడానికి ఈసారి జనసేన, తెలుగుదేశం, బీజేపీ తరఫున మేము అందరం కూడా వాళ్ళ కోసం పనిచేస్తామని ప్రజలకు ఇంకొకసారి చెప్తున్నాను. ప్రధానంగా కూటమి అభ్యర్థులు నాయకులు కావచ్చు, అలాగే మీ పార్టీ సింబల్ కావచ్చు, ప్రజలకు ఏ విధంగా వెళ్తుంది? మీకు ఎటువంటి సపోర్ట్ని ఇస్తున్నారు ఏంటి మేడం? ప్రజలే ముందరే తెలుసుకుంటున్నారు నాకన్నా ఎక్కువగా. నాకు 10వ నెంబర్ అలొకేట్ చేసిన వెంటనే ప్రజలందరూ నేను ఏ ప్రాంతానికి వెళ్ళినా నేను ఇంకా చెప్పకపోయే ముందర అమ్మ మన సింబల్ 10 అని 2 చేతులు ఎత్తి చూపిస్తున్నారు. వాళ్ళకి ప్రత్యర్థులు చేసిన మోసాలు కూడా తెలిసిపోయి నా పేరుతో ఇంకో నామినేషన్ వేయించడం, పోలిన గుర్తులు పెట్టడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు. మేము చాలా అప్రమత్తంగా ఉంటాం. ఈసారి 10 ఖచ్చితంగా గెలిచి తీరుతుందని ప్రజలే నాకు మళ్ళీ భరోసా ఇస్తున్నారు.
ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే నెల్లిమర్ల నియోజకవర్గంలో గత 10 సంవత్సరాలుగా వైసీపీ ఏదైతే పాలనలో పూర్తి స్థాయిలో నెల్లిమర్ల నియోజకవర్గం అభివృద్ధి చెందలేదని చెప్పేసి అంటున్నారు. మరోవైపు తమ ఏదైతే కూటమి నాయకులు కావచ్చు, జనసేన సింబల్ ప్రజల్లోకి ఖచ్చితంగా తీసుకెళ్లి ఖచ్చితంగా గెలుస్తాము, రానున్న రోజుల్లో మేము గెలిస్తే ఖచ్చితంగా నెల్లిమర్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి తమ సత్తా ఏంటి చూపిస్తామని చెప్పేసి లోకం నాగమాధవ్ అయితే ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఉమామహేశ్వరతో శ్రీధర్, HM టీవీ, విజయనగరం జిల్లా.